ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. డిసెంబర్ 4 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం యెహెజ్కేలు గ్రంథం 47 మరియు 48 అధ్యాయములు, సాయంత్రం యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడైండునుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కాదు? ఈ దినములలో మనం ప్రభు యొక్క జన్మదినాన్ని జరుపుకోవడానికి ఎంతో ఆతృత చెందుతున్నాం. ప్రీ క్రిస్మస్లని ఇంకా రకరకాల కార్యక్రమాలతో క్రైస్తవ సమాజం చాలా విరామం లేకుండా ఉండడం మనం గమనిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు మన కొరకే 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి దిగివచ్చి మనుషులలో ఒక మనుషుడిగా ఆయన జీవించి అద్భుతమైన తన పరలోక సంబంధమైన వర్తమానాన్ని ఈ మానవాళికి ఆయన అనుగ్రహించారు. ఆయన ఎంతో ప్రేమమయుడు. ప్రేమంతా మూటగట్టుకొని ఈ లోకానికి ఆయన దిగొచ్చాడు. ఆ ప్రేమని నీకివ్వడానికి, ఆ ప్రేమతో నిన్ను ప్రేమించడానికి, ఆ ప్రేమలో నిన్ను స్థిరపరచడానికి ఆయన ఈ లోకానికి తండ్రి చేత పంపించబడిన ఒక దివ్యమైన కుమారుడు. ప్రియ దేవుని బిడ్డలారా, అట్టి ప్రభుని మీరు ఆశ్రయించారా? ఒకవేళ ప్రభుని గనక మీరు ఆశ్రయించకపోతే ఈరోజే ఆయనను శరణు వేడండి, ఆయనను ఆశ్రయించండి. ఆయన మీకు మహాదుర్గమగు దేవుడు. తన దుర్గంలో మిమ్మల్ని దాచిపెడతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 66వ కీర్తన 10, 11, 12 వచనాలు. దేవా, నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు. వెండిని నిర్మలం చేయి రీతిగా మమ్మను నిర్మలులను చేసి ఉన్నావు. నీవు బందీ గృహంలో మమ్ము ఉంచితివి. మా నడుముల మీద గొప్ప భారం పెట్టితివి. నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి. మేము నిప్పులలోనూ నీళ్ళలోనూ పడితిమి. అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించి ఉన్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కీర్తనకారుడు వ్రాసినటువంటి మాటలు మీరు విన్నారు కదా. దేవుడు మనల్ని వెండిని నిర్మలము చేసినట్లు ఆయన నిర్మలలుగా చేస్తాడట. మస్టుని తొలగించున్నట్లుగా ఆయన మనల్ని పరిశీలన చేసి శుద్ధి చేసి ఆయన నిర్మలముగా మార్చి తన ఎదుట నిలబెట్టుకుంటాడట. కొన్నిసార్లు మనం నిప్పులలోనూ నీళ్ళలోనూ పడినటువంటి స్థితి ఎదుర్కొంటాం. మన నడుముల మీద గొప్ప భారం మోపబడి ఉంటుంది. మనం ఒక బందీ గృహంలో ఉన్నట్లుగా ఫీల్ అవుతాం. అయితే దేవుని బిడ్డలారా, మన మార్గమంతా కూడా ముళ్ళ తుప్పలతో, లోయలతో, అనేకమైనటువంటి రాళ్ళమయమైన గుట్టలతో నీకు గమ్యం అనేది కానరాకుండా ఉన్నట్టుగా అనిపించవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నిన్ను సమృద్ధి గల చోటికి నేను తీసుకొని వెళ్తాను. నువ్వు ఎంతమాత్రం కంగారు పడకు, నా కృప నీకు చాలును అని ప్రభువారు సెలవిస్తున్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, మీ జీవితంలో కూడా ఇలాంటి చెరసాలలు, ఇలాంటి ఇరుకైనటువంటి త్రోవలు, ఒకవేళ అగ్నిలో మీరు కాలిపోతున్నటువంటి పరిస్థితులు
నీళ్ళల్లో మునిగిపోతున్నటువంటి ఆ యొక్క సన్నివేశాలు బహుశా మీరు ఎదుర్కొంటున్నారేమో. కానీ ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులను చూచి నీవు భయపడవద్దు, నీవు కృంగిపోవద్దు, నీవు వెనకకు జారిపోవద్దు. ఆయన అంటున్నాడు, నేను నిన్ను సమృద్ధి గల చోటుకే నేను తీసుకొని వెళ్తున్నాను. నా బిడ్డ, నా సన్నిధిలో కనిపెట్టుకో, నా చేతులలో నువ్వు వాలిపో. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో అది నాకు తెలుసు. నేను నీకు ఏమి ఇవ్వాలో అది నేను ఎరుగుదును. కాబట్టి ధైర్యం వహించు, నేను నీకు తోడై ఉన్నాను. నీకు మేలు కలుగచేయుటకే నీ యొద్దకు నేను వచ్చి ఉన్నాను అని ప్రభు తన ఆత్మ ద్వారా ఈ ఉదయకాల సమయంలో మీతో మాట్లాడుచున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, మరి ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? ప్రభు వైపు చూడు, ప్రభు వైపు విశ్వాసంతో కనిపెట్టుకో. మేలు చేయగలిగిన ఆయన దక్షిణాస్తం నిన్ను చక్కటి త్రోవలో నడిపించనై ఉన్నది. ప్రభు కృప మీకు తోడైనగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. ప్రభు, ప్రస్తుతం మా పరిస్థితులన్నీ చేజారిపోయినట్టుగానే మాకు అనిపిస్తున్నాయి. కానీ నీవు మమ్మల్ని ఒక శ్రేష్ట సమృద్ధి గల చోటికి నడిపిస్తున్నావని మీ వాక్యము ద్వారా ఈ ఉదయకాల సమయంలో గ్రహించి ధైర్యం తెచ్చుకొని మీ తట్టు చూస్తూ మీకు కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. మా తండ్రి, మీరు ఎన్నడూ కూడా మమ్మల్ని దాటి వెళ్ళేవారు కాదు. మీ సన్నిధి మాతో కూడా ఉన్నది కనుక మీ వందనాలు. మా ప్రభువా, మా ప్రియులను ఆదరించి బలపరిచి ధైర్యపరచుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.